జానకి దుర్గమ్మను చంపిందని సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. సపోజ్ జానకే దుర్గమ్మను చంపింది అనుకో, జానకి ఆ పని చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 2, దీక్షితులు గారు ఒక గుడికి పూజారి. అలాంటి వ్యక్తి కూతురు ఒక సాధారణమైన జీవితం గడుపుతున్న వ్యక్తి జానకి. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, జానకి ఏదో విధంగా టార్గెట్ అవుతూనే ఉంది. అసలు తన మీదే ఎందుకని నిందలు? ఇవి నిందలా, నిజాలా? క్వశ్చన్ నెంబర్ 3, జయసింహ ఇప్పటికే చాలాసార్లు జానకిని ఇరికించాలని చూసి ఫెయిల్ అయ్యాడు. ఒకసారి రుద్రాని అత్త కాళ్ళు కూడా పట్టుకున్నాడు. అసలు జయసింహకి దీక్షితులు గారి కుటుంబానికి గొడవలేంటో నాకు అసలేం అర్థం కావడం లేదు. నాకొకటి అర్థమైంది. ఆ రోజు నాన్న నువ్వు నా కూతురివి కాదు, కావాలంటే వెళ్ళి దుర్గమ్మని అడుగు అని చెప్పారు. ఆ రోజు నాకు దొరికావన్న నిజం తెలిసిన ఏకైక సాక్షి దుర్గమ్మ. నేను దుర్గమ్మని అడిగితే తను మాత్రం నిజం చెప్పకుండా మాట దాటేసింది. నిజానికి నువ్వెవరంటే అప్పుడు తనలో ఏదో తెలియని భయం కనిపించింది. అంటే దుర్గమ్మ ఏదో పెద్ద విషయాన్ని దాచింది. అది జయసింహకి తెలిసింది. అందుకే దుర్గమ్మని చంపారు. కానీ నేను చేశానని నా మీద నింద వేశారంటే దుర్గమ్మ చావుకి తను దాచిన రహస్యమే కారణమైందా? ఖచ్చితంగా కారణం ఉంది. ఎందుకంటే జయసింహకి జానకంటే కోపం. ఆ కోపంతోనే ఇదంతా చేశాడని మనం ఎందుకు అనుకోకూడదు? ఒక మనిషికి ఇంకొక మనిషిని చంపేంత కోపం ఎందుకుంటుంది? దుర్గమ్మని దేని గురించి చంపాడో నాకైతే తెలియదు, కానీ జానకి మీద నింద వేయడానికి మాత్రం ఒక రీజన్ ఉంది. ఆ జయసింహని జానకి ఎదిరించింది. జానకి వల్ల 2-3 సార్లు ఇబ్బంది కూడా పడ్డాడు. అందుకే జానకి మీద కోపాన్ని పెంచుకొని ఈ అవకాశాన్ని ఇలా వినియోగించుకున్నాడని ఎందుకు అనుకోకూడదు? దుర్గమ్మకి తెలిసిన విషయం నాన్నకి తెలిసి ఉండాలి. ముందు అదేంటో తెలిస్తే అసలు ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. కోపంతోనే జానకి మీద ఇదంతా చేస్తున్నారు అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆధారాలన్నీ జానకి చంపినట్టుగా క్రియేట్ అవుతున్నాయి. కానీ నిజానికి జానకి మనతో పాటు ఉంది. మనతో పాటే దుర్గమ్మను వెతికింది. సరే, మరి అలాంటి మనిషి అంతలోనే హత్య ఎలా చేస్తుంది? పోనీ హత్య చేసే ప్రయత్నంలోనే మనతో అలా నటించినట్టు కూడా నాకెక్కడ అనిపించలేదు. ఒక మనిషిని చంపాలి అనుకున్నప్పుడు టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ రోజు జానకి ముఖంలో అదేం కనిపించలేదు. ఇప్పుడు మాత్రం జానకి చుట్టూ ఒక వలయంలా అన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. విక్రమసింహ ఇంట్లో సృష్టిస్తున్న అరాచకానికి దుర్గమ్మని చంపటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ముందదేంటో తెలుసుకోవాలి. జయసింహ వెనక మన మావయ్య ఉన్నారని నీకేమైనా అనుమానమా? ఆ కుటుంబాన్ని దూరం చేసుకుని మనతో ఉంటున్న వ్యక్తి జయసింహకు సపోర్ట్ చేస్తాడని నేను అనుకోవడం లేదు. కానీ జయసింహ ఒక్కడే ఇదంతా చేయగలడా అని నాకు అనిపిస్తుంది. ఇందులో మావయ్య ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటుంది అని నాకేం అనిపించడం లేదు. ఎంక్వైరీ చేస్తాను, నిజాన్ని బయట పెడతాను. నాన్నతో మాట్లాడతాను, అసలు నిజాన్ని తెలుసుకుంటాను.